నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరం. ఎన్వి రమణ గారు కొన్ని కామెంట్స్ చేశారు. అంటే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏవైతే న్యాయమూర్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. మరి ఆయన మాటల్ని ఎలా చూడాలి? రాజ్యాంగాన్ని న్యాయమూర్తులందరం కూడా కలిపి కాపాడాము అని చెప్పి ఆయన చెప్తున్నారు. అసలు న్యాయమూర్తుల విషయంలో జగన్ గారు ప్రవర్తించిన తీరేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. సరే, ఎన్వి రమణ గారి మాటలు మనం ఎలా చూడాలి? అంటే ప్రియాంక, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న హయాంలో అనేక సందర్భాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాల మీద కోర్టులు కూడా వ్యతిరేక తీర్పులు ఇచ్చినాయి. అవును సార్. అంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వేసిన ముట్టికాయలు కోర్టులు ఎవరి మీద వేసి ఉండదు. మేము అప్పట్లో అనుకునే వాళ్ళం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో సిగ్గురాదు, కోర్టులకేమో విసుగురాదు. అటువంటి వ్యవహారం ప్రతిదీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలన్నీ తీసుకుని కూడా కోర్టులకు వెళ్ళి వాదించేవారు. వాళ్ళ హయాంలో సిఎస్ గారు, చీఫ్ సెక్రటరీ గారితో పాటు డీజీపీ గారితో పాటు అందరూ కోర్టులు మెట్లెక్కిన వాళ్ళే. వీళ్ళు తీసుకున్న తప్పు నిర్ణయాల వలన వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పులు వస్తే న్యాయమూర్తులు తీర్పులు ఇచ్చినటువంటి తీర్పుల మీద మనం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. మంచనో చెడనో ఇలా చెప్పాడు ఏంటి అలా చెప్పినా మనం అనుకోవచ్చు. కానీ న్యాయమూర్తుల మీద కూడా వ్యక్తిగతంగా వాళ్ళ కులాలను అడ్డం పెట్టుకుని చాలా ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అవి కూడా కేసులు ఉన్నాయి వాళ్ళ మీద, ఆ పార్టీ కార్యకర్తల మీద. అప్పట్లో చీఫ్ జస్టిస్ గా రమణ గారు ఎన్నికైనప్పుడు రమణ గారి పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు కోవాళ్ళు అప్పటి ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్ కి లెటర్ రాశారు. అతను రాజకీయంగా మాకు వ్యతిరేకమైనటువంటి వర్గాలకి అనుగుణంగా ఉండే వ్యక్తి, అదే విధంగా కొన్ని భూ వ్యవహారాల్లో కూడా భూ ఆక్రమణ వ్యవహారాల్లో కూడా వారు ఉన్నారు అని చెప్పేసి ఆరోపణలు చేస్తే లెటర్లు రాశారు. అది పెద్ద చర్చ అయింది. అప్పుడు మాలాంటి వాళ్ళందరం కూడా టీవీలోకి వచ్చిన డిబేట్స్ లోకి వచ్చిన తర్వాత ఇది నిజంగా రాజ్యాంగం మీద దాడి, న్యాయ వ్యవస్థ మీద దాడి, మన తెలుగువాడైనటువంటి రమణ గారు చీఫ్ జస్టిస్ అయ్యారంటే సంతోషించవలసింది పోయి అతను పలా సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం ఉండదు కాబట్టి అమరావతి ప్రాంతంలో చూసాం కదా. అవును సార్. ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి రమణ గారి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడు, తప్పు అని చెప్పి అనేక రకాలుగా ఖండించాం. సరే, కట్ చేస్తే రమణ గారు చీఫ్ జస్టిస్ అయ్యారు, ఆయన ఆ పదవిలో ఉన్నారు. మేమంతా ఎటువంటి ఎక్స్పెక్ట్ చేసామంటే, సరే మన తెలుగువాడైనటువంటి రమణ గారు చీఫ్ జస్టిస్ అయ్యారు, చాలా న్యాయం జరుగుతుంది, ఇటువంటి అక్రమాలు చేసిన వాళ్ళు లేకపోతే ఆర్థిక నేరగాళ్ళు అంతా కూడా వాయిదాల మీద వాయిదాలు తీసుకుని సమాజంలో తిరుగుతున్నారు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులన్నీ కూడా అనుభవిస్తున్నారు, వీళ్ళకి చెక్ పెడతారో రమణ గారు, అతని హయాంలో న్యాయం జరుగుద్దని ఆశించాం. ఏం జరిగింది? ఆయన చీఫ్ జస్టిస్ అయ్యారు, ఆయన హయాంలో తీసుకున్నటువంటి అద్భుత నిర్ణయాలు, అద్భుత తీర్పులు ఏమి లేవు. పైగా ఈ రోజున ఆయన వచ్చి, అంటే రిటైర్ అయిపోయారు కాబట్టి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా కుటుంబం చాలా ఇబ్బందులు పడ్డాం, మా మీద కక్షధోరణ చర్యలతో మాట్లాడారు, చేశారు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అదే ఆ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ గా మీరు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు మీకు స్వాగత సత్కారాలు పలికింది ఆ జగన్మోహన్ రెడ్డి. ఆయనతో పాటు సభల్లో కూర్చున్నదే మీరే. జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల్ని రహస్యంగా పిలుచుకుని నోవటల హోటల్లోకి వచ్చి చర్చలు జరిపింది మీరే. మేమంతా గమనిస్తానే ఉన్నాం కదా, ప్రజలకు తెలియదు ఇవన్నీ. ఈ రోజు ఆరోపణలు చేస్తున్నారు. గతంలోని కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి మీకు తెలుసు. తెలిసిన వ్యక్తితో ఎలా సన్మానాలు చేయించుకున్నారు, తెలిసిన వ్యక్తులు మీరు రహస్యంగా హోటల్లో ఎలా కలిశారు, మీరు ఏ సంకేతం ఇచ్చారు, అప్పుడు ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎలా ఒమ్ము చేయగలిగారు? అంతే కదా. అప్పుడు మన ప్రాంతాన్ని నుంచి ఎవరైనా అత్యున్నత స్థానంలోకి వెళ్తే, ఓహో మన ప్రాంతానికి న్యాయం జరుగుద్ది, చాలా నిజాయితీ గల వ్యక్తి అతను, తన కెరీర్ అంతా కూడా అద్భుతంగా పోరాడిన వ్యక్తి, న్యాయం గురించి పోరాడిన వ్యక్తి అని చెప్పుకుంటాం కదా. మరి అటువంటి వ్యక్తి ఆ అవకాశం ఉన్నప్పుడు, ఆ పదవిలో ఉన్నప్పుడు ఎటువంటిది చేయకపోగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది కదా. జరిగింది సార్. ఏం జరిగింది అప్పుడు? ఈ రోజుకి ఏం జరిగింది? దోషులు ఎవరైనా శిక్షలు పడ్డాయా? ఈ రోజు కోర్టుల మీద కోర్టులు, వాయిదాల మీద వాయిదాలు, మళ్ళీనేమో సిబిఐ, మళ్ళీ ఇంకొకసారి ఎంక్వైరీలు. జగన్మోహన్ రెడ్డి 2012 నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు ఆయన.
అతను కోర్టుకి ఇన్ని వాయిదాలు ఇచ్చింది. ఒక సామాన్యుడికి ఎవరన్నా ఇన్ని కోర్టు ఇన్ని వాయిదాలకు అవకాశం ఇస్తుందా? లేదు. ప్రజల దగ్గర నుంచి ప్రశ్నలు. సరే, వాయిదాకి ఆ కోర్టు తీర్పు చదువుతాడు జడ్జి గారు, తీర్పు ఇచ్చే సమయానికి ఏమవుతుందో ఆ జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయిపోవడమో, లేకపోతే జడ్జి గారు ఏమో రిటైర్మెంట్ అయిపోవడమో, లేకపోతే వేరే బెంచ్కి వెళ్ళిపోవడమో, ఇదే రొటీన్ అవుతుంది. మరి ఇటువంటివన్నీ చెక్ పెడతారని కదా ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, సుప్రీంకోర్టు మీరు కూడా కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నటువంటి కేసులన్నీ సంవత్సరం లోపల క్లియర్ చేయాలని చెప్పేసి అని ఆదేశాలు ఇచ్చారు కదా. అటువంటి ఆదేశాలు ఏమైనా అమలు అయ్యాయా? నీ అంటుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైనటువంటి అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైనటువంటి మిమ్మల్ని చూసి మీరు గర్వపడే స్థితి నుంచి ఇతని వలన ఏమీ లేదు, సమాజానికి ఉపయోగం లేదు అనేటువంటి బాధపడే స్థితికి తీసుకొచ్చింది మీరు కదా. అంటే సార్ ఈయన మరొక మాట అన్నారు, న్యాయమూర్తుల కుటుంబ సభ్యుల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది వినకపోతే కేసులకి బారిన పడాల్సిన అవసరం వీళ్ళకి కూడా వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే మీరు భయపడి అతనే చర్యలు తీసుకోలేదా? అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ వ్యవస్థనే వదలలేదు. ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ప్రజా సంఘాలను కావచ్చు, ఆఖరికి 2430 బిల్లు తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి మీడియాని కావచ్చు, సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టిన వాళ్ళని కావచ్చు, ఎవరిని వదల్లా, అందరి మీద కక్షదారుల చర్యలు తీసుకున్నారు. మేము అప్పుడు ఏమనుకున్నామంటే కాస్త కోస్తా ఆంధ్రప్రదేశ్లో మమ్మల్ని రక్షిస్తుంది ఏదైనా ఉందంటే న్యాయస్థానాలే అనేటువంటి భావనలో ఉన్నాం. మరి న్యాయస్థానాల్లో, అందులో అత్యున్నత న్యాయస్థానంలో పదవులు గెలిచినటువంటి మీరే జగన్మోహన్ రెడ్డి గారి టార్చర్కి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లేకపోతే తీసుకునేటువంటి చర్యలకి భయపడి అతని మీద ఏం మాట్లాడలేదా? మరి వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఏదో ఈరోజు రిటైర్మెంట్ అయిపోయాం కదా, పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అటెండ్ అవుతా మీరు చెప్పే మాటలన్నీ తలవస్తారు చూసారా, వాళ్ళందరికీ కూడా నీతి సూత్రాలు చెప్తా మధ్యలో మైక్ దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడు, అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమం అద్భుతమైన విజయం. మాకు తెలుసు అమరావతి ప్రాంతంలో ఎటువంటి ఉద్యమం జరిగిందో, ఆ ప్రాంత రైతులు ఎంత కష్టపడ్డారో, వాళ్ళు ఎన్ని అవమానాలు భరించారో, వాళ్ళకి అప్పట్లో మాలాంటి వాళ్ళందరూ కూడా టీవీల్లోకి వచ్చిన మాట్లాడితే కేసు పెట్టేటువంటి పరిస్థితుల్లో, మా ఇళ్ల మీదకి వచ్చి తలుపులు కొట్టి కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో అందరం తలా ఎంతవరకు చేయాలో అంతవరకు సాయం చేస్తున్నాం. ఈరోజు అమరావతి ప్రాంతాన్ని నిలబెట్టుకోగలిగాం. మేము పదే చెప్తాం, దానికి ఆ కృషి అంతా అమరావతి ప్రాంత రైతులది, ఆ త్యాగం అంతా అమరావతి ప్రాంత రైతులది, ఆ మహిళలది. ఎన్నో అవమానాలు పడ్డారు, దానికి మీరు చేసింది ఏంటి? నేను అంటుంది ఈ రోజున మీరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఆ మాట్లాడడానికి మీ మీద సింపతి రావాలి కనీసం. అయ్యో అనుకోవచ్చు, అయ్యో అనుకున్నట్టు సింపతి మీకు ఏమైనా వస్తుందా? ఇదే క్వశ్చన్ వేస్తారు కదా. మీరు ఆ పదవిలో ఉన్నప్పుడు ఏం చేయగలిగారు? ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. నిజంగా కూడానమ్మా, ఆయన గురించి ప్రతి ఛానల్ ఎక్కడ కూర్చున్నా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా కొంతమంది వాళ్ళ న్యాయవాదులే వాళ్ళు వచ్చి వాళ్ళ పేపర్లోనే వాళ్ళ టీవీల్లో కూర్చుని మాట్లాడతా మామూలు ఆరోపణలు కాదు అటువంటి వ్యక్తి మీద వచ్చినాయి అంటే ఆ ఆరోపణల మీద సుప్రీంకోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలని చెప్పి మాట్లాడిన వాళ్ళు కొందరు వ్యక్తులు. వాళ్ళకి వ్యతిరేకంగా ఇది రాజ్యాంగం చాలా తీవ్ర విఘాతం కలుగుతుంది, న్యాయానికి తిరిగి విఘాతం కలుగుతుందని చెప్పి అనేక రకాలుగా మీకు మద్దతుగా మేము మాట్లాడాం. మాలాంటి అందరం కూడా మీకు అవకాశం ఉండి ఆ పదవిలో ఉండి రాష్ట్రానికి మీరు చేయగలిగింది ఏంటి? రాష్ట్రానికి అంటే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి ఏమని అంట్లా, ఇక్కడ అన్యాయం జరుగుతుందా లేదా? జరుగుతున్నప్పుడు మీరు ఆ హోదాలో ఉండి చేసింది ఏంటి? కనీసం జగన్మోహన్ రెడ్డి గారి కేసులో మీరు ఏమన్నా స్పీడప్ చేయగలిగారా? దోషులకు శిక్ష పడగలిగా చేయగలిగారా? ఏమీ చేయలేదే. మరి ఈ రోజున వచ్చి మీరు ఆక్రోశం వెలిపిస్తే దానికి అర్థమేముంది? ఏంటంటే పెద్దలు రమణ గారు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏదో ఇక్కడ పేపర్లో పడుతుందనో టీవీలో చూపిస్తున్నారు కదా అని చెప్పేసి మీ వ్యాఖ్యలు చేస్తే ఈ వ్యాఖ్యలకి జాలిపడేటువంటిది ఇది కాదు. ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.